మా తాతగారి సేవ గురించి నాకు తెలియదు అన్నాడు. అవును, ఆయన పుట్టేటప్పటికి తాతగారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయన డిసెంబర్లో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. నేను సెప్టెంబర్లో పుట్టాడు. అందులో నేను ఏం సంతోషించానంటే నా తండ్రి తిరిగి నా కుమారుడు రూపంగా వచ్చాడని సంతోషించి ఆయన పేరు పెట్టడం జరిగింది. చాలామంది యూపీఎస్ ఫెలోషిప్లో ఉన్నవాళ్ళు ఆయన పేరు సాగర్ మార్చేది. సాగర్ అన్నవాడు వెనకాల ఉన్నాడు. వాడికి ముందు పెళ్ళి అవుతున్నామని ఆయన పెద్దవాడు అనుకుంటున్నాడు. అలాగే నా ఇద్దరు కొడుకు కుమారులని దేవుని సేవకు ఇవ్వాలని నేను కోరుకున్నాను, ఆశించాను. కానీ ఒత్తిడి చేయలేదు. చాలామంది నన్ను ఏం ప్రశ్నించారంటే, మరి అల్లుడిని దైవ సేవకులను ఎందుకు తెచ్చుకోలేదని. ఇప్పుడు అల్లుడు ఉండగానే ఒక ఆయన ఉన్నారు కానీ మరి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకొక ఆయనేమో బెంగళూరు ఉన్నారు. అల్లుడు కూడా సేవకులుగా తెచ్చుకుంటే నా కొడుకులు పోటీ అయ్యి వాళ్ళకి ఏ ఇబ్బంది పెడతారు అని ఉన్నామని చెప్తాం. నా కొడుకుల సేవకే వాళ్ళు ఆటంకం రాకూడదు అని ఉద్యోగస్తుల నుండి ఆలోచన చేసేసారు. ఎందుకంటే మా బావగారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ కూడా ఆ సేవలకు రావాలని ఆశించేవారు. వాటి వల్ల కొన్ని ఎక్స్పీరియన్సెస్, అనుభవాల వల్ల నా కొడుకులకు అలాంటి తలపోట్లు రాకూడదని ఆశించాను. అయితే నేను ఏం ప్రార్థన చేస్తున్నానంటే, నా అల్లుడు నా కూతురు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా వారి ఉద్యోగాల్లో ఉండి వారి దేవుని సేవకు వాడబడాలని, సాక్షార్థమై ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అట్టి విధంగా వారిని వాడుకుంటున్నందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడికి నా తండ్రి గారి సేవ తెలియదు. మీరు చాలా మందికి నా తండ్రి గారి సేవ తెలియదు. బహు కొద్ది మంది ఇక్కడ ఉన్నారు నా తండ్రి గారి సేవ తెలుసుకుంటారు. ఆయన సైకిల్ మీద తిరిగి పెంతెకోస్తు సత్యాన్ని ప్రకటన చేసి ఎన్ని సంఘాలు స్థాపించారు. ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి పెంతెకోస్తు సంఘాలన్నీ ఆయన వెదజల్లినటువంటి వ్యక్తులే. ఆ స్థలాల్లోకి మరి ఐపీసీ వారి యొక్క కమిటీ వారి తీర్మానాలు, ఏరియా పాస్టర్ గారి తీర్మానాల వల్ల ఆయా ప్రాంతాలకు సేవకులు పంపించడం వల్ల ఈ చరిత్ర మెల్లగా మాసిపోయింది. పూర్వకాలంలో వారి ద్వారా రక్షించబడిన వారు అంటే వారు మాత్రం ఎరుగుదురు. వారే సాక్షులుగా దేవుని ముందు నిలబడి చెప్పగలిగినటువంటి సంగతిని నా తండ్రి కలిగి ఉన్నారు. మలపల్లి రాకముందు కృష్ణా జిల్లాలో సేవ చేశారు. గుంటూరు జిల్లాలో, ఆ గుంటూరు జిల్లాలోనూ సంఘాలు స్థాపించారు. ఆ గుంటూరు జిల్లాకు పక్కపడక ముందు కొల్లేరు ఏరియా, చింతలపూడి, ఆ తాలూకా, ఆ ఏరియాల్లో సేవ చేసి సంఘాలు స్థాపించారు. అవన్నీ దేవుని సముఖంలో ఆ పుస్తకంలో రాయబడి, అలాంటి సేవ నా కొడుకులు చేయాలని నేను ఆశించాను. అందుకే ఇద్దరికి మా తండ్రి పేరు పెట్టారు.
నా పెద్దోడి పేరేమో జోసెఫ్ స్పర్జన్. అంటే నా తండ్రి గారి పేరు నా పేరు కలిపి పెట్టాను. చిన్నోడి పేరు శామ్యూల్ జోసెఫ్ అని పెట్టారు. వాళ్ళు కూడా మా తండ్రి గారి పేరుతో పాటు నా పేరు కలుపుకున్నారు. వాళ్ళు శామ్యూల్ అంటే నా పేరు పుట్టి పేరు శామ్యూల్ స్పర్జన్ బాబు. మరి చిన్నోడికి ముందు పెళ్లి చేయడం వల్ల ఒకవేళ దేవుడు ముందు అక్కడ వారసుడు ఇస్తాడని ఆశపడ్డాను, కానీ ఇప్పటి వరకు కలగలేదు. తర్వాత దర్శనాల ద్వారా, కళల ద్వారా నేను చూడగలిగాను. దేవుడు నా కుమారుని ప్రేమించి వాడికి కుమారుని ఇచ్చాడు. ఆ ఏ పేరు పెట్టాలి అన్నప్పుడు నేను కోరింది ఏంటంటే నా తండ్రి పేరు పెట్టాలి. అదే మా పేరు ఉంది కదా, మా పేర్లు పెట్టేసారు కదా అని వాళ్ళ అమ్మ అందరూ కొనుక్కున్నారు. కాదు వాళ్ళ సగం పేరు పెట్టారు. పూర్తి పేరు వాడికి పెట్టాలని చెప్పారు. మా నాన్నగారు పూర్తి పేరు జోసెఫ్ ముల్లర్. ఆ ముల్లర్ అన్నది మధ్యలో ఆయన కలిగించుకున్న కారణం ఏంటంటే జార్జ్ ముల్లర్ ఎలాంటి అనాథలకు సేవ చేశాడో ఆ సేవ చేయాలన్న కాంక్షతో ఆ పేరు పెట్టుకుని ఆయన జోసెఫ్ ముల్లర్గా మారి ఆయన హాస్టల్స్ స్థాపించారు. ఆ పని ఇప్పటి వరకు కొనసాగించబడడానికి కారణం ఆయన హాస్టల్ పెట్టినప్పుడు కూడా అప్పుడు నేను చిన్నవాడిని ఉపవాస ప్రార్థనలు పెట్టి ఉపవాస ప్రార్థనలు చేస్తూ నా బాగా జ్ఞాపకం కొన్ని పేర్లు వ్రాసి ఒక డబ్బాలో వేసి ప్రార్థనాపూర్వకంగా చీటీ తీసి పేరు పెట్టారు. దాని పేరు ఇమ్లా ఆర్ఫనేజ్. అప్పటి నుండి ఆ పనిలో దేవుడు ఇప్పటి వరకు మమ్మల్ని కొనసాగింప చేయడానికి కృపను గ్రహించడం అంతవరకు నేను దేవునికి స్తోత్రములు చేస్తున్నాను. అది పేరు పెట్టాలన్నప్పుడు ఆయనేమో ఆ నాన్న పేరే పెట్టుకుంటాను, నేనేమో మా నాన్న పేరు పెట్టాను. కానీ నా పంతం ఎక్కలే, నా పంతం ఎక్కలే, ఆ నాన్న పంతమే ఎక్కింది. అని ఒరే అంటే నా పేరు పెట్టి ఒరే అంట చెప్పాడు ఇందాక ఒరే అంట అని ఒరే అంటే వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు. మధ్యలో పేరు ముందు పేరు వాళ్ళ అమ్మ పేరు రాజసులోచనాదేవి. అది కానీ సింపుల్గా అన్నట్టు రాజా అన్నారు. ఒరే రాజాగా ఒరే. ఇప్పుడు వాళ్ళ అమ్మని ఒరే అన్న బాగలేదు అమ్మ కదా. అదే ఒరే సజ్జన బాబు కంటే వాళ్ళ బుల్లి మీద తేవంత పట్టోడు అంత. దేవుని కృపను బట్టి వాడు దేవుని సేవ చేయడం ప్రారంభిస్తే అది 4వ తరం మా కుటుంబం. హల్లెలూయా. ఇందాక దావీదు సేవకుడు మన రాజారావు గారు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తుల్ని జ్ఞాపకం చేశారు. దాంట్లో మోషేని జ్ఞాపకం చేశారు. మోషే నాయకత్వం. అయితే మోషే కంటే అధికముగా ఆశీర్వదించబడిన వాడు నా దృష్టిలో, అంటే నేను చూసిన దాంట్లో మోషే నాయకత్వం మోషేతో ఆగిపోయింది. ఆయన కొడుకులకు రాలే, గెర్షోమ వాళ్ళకు రాలే. కానీ ఎవరికి ఆ కుటుంబ వారసత్వం కంటిన్యూ అయిందంటే అహరోను కుటుంబం.
నిత్యము అహరోను కుటుంబము దేవుని మందిరపు సేవ. అహరోనుకున్న కుమారుడు, ఇద్దరు కుమారుడు తిరుగుబాటు చేసి చనిపోయారు. అయినప్పటికీ ఎలియాజరు, మరి ఎలియాజరుకి కొడుకులు, వాళ్ళందరికీ మళ్ళా డ్యూటీలు అప్పగించడం ద్వారా వారు నిరంతరము దేవుని సన్నిధిలో దేవుని సేవకులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు అహరోను నాయకత్వం చేశాడుగా, నాయకత్వం పనికిరాని నాయకత్వం అయింది, తప్పుదారి పట్టించే నాయకత్వం అయింది. అయినప్పటికీ దేవుడు అహరోనును క్షమించి, తప్పుదారి పట్టించిన అహరోనును క్షమించి, ఎందుకు క్షమించాడు? ఇది మనకు ప్రశ్న. ఎందుకు క్షమించాడు? మోయాబు దేశంలో, మిద్యానీయుల దేశంలో దేవుడు మోషేకు దర్శనం ఇచ్చినప్పుడు, వెళ్ళిన ఇశ్రాయేలును విడిపించు ఐగుప్తు దేశంలో అన్నప్పుడు మోషే ఏమన్నాడంటే, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నా మాట అర్థం కాదు, దానికి నేను వెళ్ళను అని సాకులు చెప్పాడు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళాలి అన్నాడు. చాలాసార్లు సాకులు చెప్పాడు. దేవుడు చెప్పింది ఏంటంటే, నీకు నోటిగా నీ మాటకు సరైన మాట చెప్పువాడుగా నీ అన్నయ్య అయిన అహరోనుని నేను నియమిస్తున్నాను. మోషేతో స్వయంగా మాట్లాడాడు. అహరోనుతో ఎవరి ద్వారా మాట్లాడాడంటే మోషే ద్వారా మాట్లాడాడు. అహరోనుతో ఎప్పుడు స్వయంగా ఆయన మాట్లాడాడు. అహరోనుతో కూడా మోషేతో ఏం చెప్పాడంటే, నీ అన్న ఆయన అహరోనుకి నువ్వు దేవుడిగా ఉంటావు, ఫరోకు కూడా దేవుడిగా ఉంటావు, నీ మాట వాళ్ళు అంగీకరించి దానిని కొనసాగించాలి, అది దేవుని నియమము, దానిని కొనసాగించాడు. అలాగే దేవుడు తాను ఏర్పరచుకున్నందు చేత అహరోను కుటుంబము తరతరములకు యాజకత్వం అప్పగించబడింది. దేవునికి స్తోత్రం. మరి మా కుటుంబంలో అలాంటి యాజకపు పని, దేవుని సేవ అనే యాజకపు పనిని దేవుడు ప్రేమించి మమ్మల్ని దాన్ని కొనసాగింప చేయాలని నేను ఆశిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరును ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథంలో 46వ అధ్యాయంలో మరి నా మనమని గురించి 2 మాటలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుని వాక్యములో నుండి దైవజనులు వారి ఆ శుభాకాంక్షలో శ్రేష్టమైన మాటలన్నీ శాఖర్ గారు మాట్లాడారు. ఇంకా అందరూ ఇక్కడ ఉన్న వారందరూ శ్రేష్టమైన మాటలతో బిడ్డను ఆశీర్వదించారు. ఈ 46వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదువుదాం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారులు శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చక్కబెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చక్కబెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుతూ రక్షించువాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు పిల్లలు అనుగ్రహించబడడం అనేది దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం.
ఎంతోమంది గర్భఫలము కొరకు, గర్భము ఫలించడం కొరకు ఎదురు చూస్తున్నారు. వారిలో మనము అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటున్న సమయంలో అనేక సందర్భాల్లో హన్నాను జ్ఞాపకం చేసుకుంటున్నాం. హన్నాకు పిల్లలు లేరని ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టారు, ఈమెకు లేరు. ఎప్పుడైతే పిల్లలు పుట్టారో ఆమె ఈమెను తక్కువగా చూడటం ప్రారంభించింది. భర్తతో చాలాసార్లు మాట్లాడింది అన్న, నేనేమైనా దేవుడినా, నేనేం చేయగలను అన్నాడు. అంటే పరోక్షంగా నేర్పుకున్నాడు, నా వల్ల కాదు, ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన కలుగుతుంది, దేవుని వలన. అబ్రహాము అనేక సంవత్సరాలు ఎదురు చూచాడు. శారమ్మ ఆగలేక మధ్యలో ఆత్రపడి హాగర్ ద్వారా కుమారుని పొందాలనుకుంది, పొందుకొని ఇబ్బందులు ఎక్కట్లు తెచ్చిపెట్టుకోవాలి. అదొక చరిత్రగా మారిపోయి ఈ రోజుకి లోకంలో శాంతి లేకుండా అయిపోయింది ఆమె చేసిన పని వల్ల. ఇప్పుడు ఇంకా అక్కడ బాంబులు మోగుతానే ఉన్నాయి, యుద్ధాలు జరుగుతానే ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో మనం ఇస్రాయేల్ కాలంలో చూసినప్పుడు ఇస్రాయేల్ కూడా చాలా కాలం పిల్లలేని వాడుగా ఉన్నాడు. యాకోబు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది మోసగించబడి ఆమె అక్కని చేశాడు. ఈయనేం చేశాడంట? రాహేలుని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించలేదు? లేయాను ప్రేమించలేదు. కానీ దేవుడు లేయాను ప్రేమించాడు, రాహేలుని విడిచిపెట్టాడు. ఏ లేయ గర్భం తెరవబడింది? ఎంతమంది పుట్టారు? ఎంతమంది పుట్టారు? తెలియదు. ఆమెలే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అలా చెప్పుకో, మేము ఈ గోడ చెప్పినప్పుడు మాకు చెప్పినట్టు అన్నాడు. అయ్యా రాదు కదా. 6 కొడుకులు, 1 కూతురు. రాహేల ఏడ్చింది. ఆమె ఏం లేదట, పిల్లలు లేదు, గొడ్డులాలుగా ఉండిపోయింది. తర్వాత ఎప్పటికో దేవుడు కనిపించాడు. అంటే దేవుడు ఇవ్వాలి. నీకు పిల్లలనిచ్చినా, నాకు పిల్లలనిచ్చినా, ఎవరికి పిల్లలనిచ్చినా అది ఎవరి చేత ఇవ్వబడింది? కేవలము దేవుని చేత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం విత్తనాలను నాటుతాం. ఒక్కొక్క విత్తనం కొన్ని గంటల సమయమో, రోజుల సమయమో తీసుకుంటుంది. ఇదో మా చిన్నప్పుడు ఎక్కువ చిక్కుడు గింజలు, ఆనప గింజలు ఇవన్నీ పాతేవాళ్ళం. 3వ రోజు అది మొలిచిందో లేదో చూసేవాళ్ళం. అంటే 3 రోజులకి. కొన్ని విత్తనాలని 4-5 రోజులు పట్టేవి. ఈ విత్తనాలు కొన్ని సంవత్సరాల తర్వాత కానీ అలా నిలబెడితే 1-2 సంవత్సరాలు గడిచిపోతే ఆ విత్తనాలు ఇంకా మొలకెత్తకపోవచ్చు. అని విత్తనం భూమిలో పడిన తర్వాత కొన్ని దినాలకు అది మొలకెత్తుతుంది. అది మొలకెత్తేటప్పుడు మీరు పరిశీలన చేసారో లేదు, కానీ నేను చిన్నప్పుడు పరిశీలన చేసేవాడిని. అది భూమిని పగలు పడుతున్నప్పుడు అంకురం కనబడుతుంది. అది భూమి పగలు కొట్టినప్పుడు అది చింత గింజ అయితే గింజలు ఆ 2 కింద విడిపోయి ఆ గింజ దానిలో నుంచి ఆకులు కనపడడం మొదలుపెడుతుంది. కొన్నాటికి ఒక్కాకి కనపడుతుంది, కొన్నాటికి 2 ఆకులు కనపడుతుంది. అంటే ఎదిగే కొద్ది అది ఏమవుతుందంటే ఒక్కొక్క ఆకు వేస్తా ఉంది. అలాగే మానవ జాతిలో తల్లి గర్భంలో విత్తనము వేయబడిన తర్వాత
ఆ మరక బయటకు కనిపించాలంటే ఎన్ని నెలలు అదని తెలుసు కదా. ఇక్కడ పిల్లలు కన్నా వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయాలి? అది ఎవరు కాలేదా? దేవుడే పిల్లలు వంటి ఎన్ని రోజుల్లో పుడతారు పిల్లలు? 9 నుంచి 10 నెలలు. అది అంటే మనుషుని యొక్క వ్యక్తం. కొబ్బరికాయను నాటితే, కొబ్బరికాయ తాటికాయ అన్నీ నాటితే వెంటనే మొలపోదు. ఇంచుమించు సంవత్సరం పడుతుంది. కొన్నిసార్లు కొబ్బరికాయలు నూతిలో వేసేస్తారు. ఆ నేలలో వేసిన తర్వాత ఎప్పటికో మొదలు కనపడి ఇప్పుడు బయటకు తీసి భూమిలో పోస్తారు. అంటే వాటి సమయానికి అవి మొలకెత్తుతాయి. మరి మా కుటుంబంలో మొలకెత్తినటువంటి జూనియర్ని ఇప్పుడు ఎన్నో ఆకేసింది? 2 ఆకులు 3 ఆకు అన్నమాట. 3 ఆకు. అది మరి 3 సంవత్సరం వచ్చేది. కొన్ని విత్తనాలు చీమల బట్టో మరొకటో పాడైపోతుంది. ఆ మధ్య నేను ఒక వార్త చదివాను. ఖర్జూరపు కింద 2000 సంవత్సరాల క్రితం కింద అండి. ఇది 2000 సంవత్సరాలు దాన్ని శాస్త్రజ్ఞుల లెక్కలు చూసి 2000 సంవత్సరాలు అయిపోయింది. మొలకెత్తుందో లేదో చూద్దామని ప్రయోగశాలలో దాన్ని పాతి పరిశీలన చేయడం మొదలుపెట్టారు. 2000 సంవత్సరాల క్రితం నాటి ఖర్జూరపు గింజ మొలకెత్తింది. అంటే 2000 సంవత్సరాలు అయిపోయినా కానీ దానిలో ఏముంది? ఎందుచేత దేవుని వాక్యం చెప్పబడింది, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోగువేయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబము, మన పిల్లలు ఆశీర్వదించబడిన వారిగా ఉండాలంటే వాక్యములను, భక్తులను, విశ్వాసములను, ప్రార్థనలను పెంచబడాలి. అప్పుడప్పుడు నా పిల్లలు చిన్నప్పుడు మమ్మల్ని కొట్టేసి కూడా చెప్పుకుంటాను. నేను ఎన్నిసార్లు కొట్టాను నాకు జ్ఞాపకం లేదు. బహు తక్కువగా కొట్టాను. పట్ల అంటే నేను తిన్నాన్ని దెబ్బలు ఎవరు తిన్నాడు ఎక్కడ? మా నాన్నగారితో రోజుకు ఒకసారి దెబ్బలు తినేవాడు. ఆదివారం కంపల్సరీ, ఆదివారం కంపల్సరీ. ఆయనకి ఎప్పుడు మళ్ళీ దెబ్బలు నేనే తేవాలి. చెత్తపరికి నేను పట్టుకొచ్చిన చెత్తపరికిదే నా ఈ మీద నాట్యవాడేది. మన ఆదివారం చెప్పినట్టున్నాను, మీరు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఓ 3 వారాలు వరుసగా కొట్టేశారు. మళ్ళీ దెబ్బలు తిని ఎక్కెత్తుపడి ఏడ్చుకుంటూ వెళ్ళి డ్రమ్ కొట్టాలి. మరి ఉద్యోగం అది అదే. ఓ రోజు మా అమ్మ నాన్నగారిని ప్రశ్నిస్తుంది, ఎందుకు ప్రతి ఆదివారం ముందు కొట్టేస్తున్నారో, ఎందుకు కొడుతున్నారో అని అడిగింది. ఆ దెబ్బ తింటే ఆ దెబ్బలో భయంతున్నాడు, గుళ్ళు కూర్చొని ఉంటాడు, బయటికి వెళ్ళడు. అంచేత ముందు కొడుతున్నాను. అప్పటి నుంచి అది అలవాటు అయిపోయి గుళ్ళు కూర్చొని మరి కదిలేదంటే బాత్రూమ్ కూడా వెళ్ళాం, అలవాటు అయిపోయింది. మనము షుగర్ పేషెంట్ అయ్యాం,
నిమిషానికి బయటికి వెళ్ళకపోతే కుదురు ప్రేమ. దేవుడు చెప్తున్నాడు, నేను గర్భవాసిని మొదలుకొని, గర్భమున పుట్టినది మొదలుకొని, నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని, నేను సంకబెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. మునిలు వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అక్కడ పాట కూడా ఉంది. ఇప్పుడు ఆ పాట కూడా అది జ్ఞాపకం రాదు, పాడకం రాదు. గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన, మనందరినీ ఆయన చక్కగా పెట్టుకుంటున్నాడు. ముసలోళ్ళం అయిపోయి పళ్ళూడిపోయినా రొడరొడగా ఊగిపోతున్నా మరి మా అన్నయ్య ఓపికగా వచ్చేసాడు. ఊపుకోండా మన ఏమి దేనికి రాలేదండి, అది వచ్చేటప్పుడు నోరంతా చూడండి. అప్పుడే పుట్టినోడు అని ఆ పళ్ళు తెచ్చుకో అంటే మీ ఈ అంకుడు ఏమన్నా అంటారే పెట్టించుకో అన్నా అంటే పెట్టించుకున్నాను కానీ పొదలగా తీసేసాను. ఎవరి చక్కలో పెట్టుకున్నారైంది కానీ నువ్వు ఎవరి చక్కలో ఉన్నావు? దేవుని చక్కలో. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 49వ అధ్యాయ గ్రంథంలోనే 49వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని, ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొని, నా నోరు వారిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలు మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, మీరు నన్ను మహిమపరుచుకొనదరని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తే
పిలిస్తే, తల్లి ఒడిలో ఉన్నప్పుడే పిలిచినప్పుడు ఆయన నామమునకు మహిమ కలుగునట్టుగా ఆయన సేవకులుగా మనల్ని తీర్చిదిద్దుకునేటటువంటి కృప కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో పుట్టే మనవలందరూ దేవుని కృపలో ఆయన అంబుల పొదిలోని అమ్ముల వలె వాడబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. శత్రువును జయించడానికి, శత్రువు గుండెను చీల్చడం కొరకు ఆయన తన అంబుల పొదిలో నుండి ఈ బాణములు చేసి వేస్తూ ఉన్నాడు. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఆ బలవంతుని చేతిలోని బాణము వలె నా మనవడు, తర్వాత వచ్చే మనవలు కూడా వాడబడాలని నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జరుగుతున్న సేవ, ఈ సంఘములు, పరిచర్య, ఆయా స్థలాల్లో స్థాపించబడిన సంఘాలు, నా కుమారుడే కాదు, నా మనమడే కాదు, వాడి కొడుకులు, వాడి మనవలు కూడా. అంటే ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. రేపే వచ్చేసాడు అనుకోండి, ఈ గొడవలేదు. మరి 100 సంవత్సరాల తర్వాత వస్తారో అని చేత ఆయన వచ్చే వరకు నా కుటుంబంలో అంకురాలన్నీ ఆయన మహిమ కొరకు, ఆయన సేవ కొరకు వాడబడాలని నేను ప్రార్థిస్తున్నాను, కోరుకుంటూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపలో పెరిగే వారి యొక్క జీవితం అంతా ఆయన అరచేతిలో చెక్కబడి ఉంటుంది. మనం ఆయన అరచేతిలో ఉంటే శత్రువు యొక్క బాణం కానీ, తుఫాను కానీ, ఎట్టి విధమైనటువంటి తందరులు కానీ ఎంత భయపెట్టినా అవి ఏమీ ఈ హస్తాన్ని దాటి లోపలికి ప్రవేశించవు. బాణాలు ఎగరొచ్చు, రోగాలు ఎగరొచ్చు, ఇంకా కీళ్ళు ఎగరొచ్చు. అవన్నీ ఎవరికి తగులుతాయి అంటే నిన్ను అరచేత పట్టుకున్న వానికి తగులుతాయి, కానీ అరచేతులు తాచబడిన నీకెంత మాత్రం ఏ హాని కలుగదు. అట్టి కృప మరి నా మనమడికి అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. దేవుడి మిమ్మలను, మీ కుటుంబాలను దేవుని మహిమ కొరకు వాడుకోవాలని నేను ప్రార్థిస్తూ మిమ్మల్ని దీవిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను మిమ్మల్ని దీవించును గాక.